స్వర్గం నరకం ఎక్కడుందో ఎలాగుందో తెలియక సినిమా పాటలు రాసేశారు, మాటలు కూడా మాట్లాడేశారు, పుస్తకాలు కూడా రాసేశారు. ఏమని రాశారంటే అబద్ధాలు రాసేశారు. ఎలాగ అబద్ధాలు తెలుసా? స్వర్గం ఎలాగుంటుందో ఎవరికీ తెలియదు, నరకం ఎలాగుంటుందో తెలియక భూమి మీద మనం పడేటప్పుడు బాధలు ఉన్నవే అదేరా నరకం. మనం సంతోషంగా ఆనందంగా ఉంటామే అదేరా స్వర్గం. స్వర్గం నరకం అంటే ఎక్కడో లేవురా, ఇక్కడే ఉన్నాయని చెత్త మాటలు కారు కోతలు కూసేశారు. స్వర్గము నరకం అంటే నిజంగా నరకం గురించి బైబిల్ ఏం చెప్పిందంటే భూమి మీదైనా కొన్ని తప్పులకి క్షమాభిక్ష ఉందేమో కానీ పాతాళంలోకి నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత నరకం అనేది అందులో పడిన తర్వాత ఆ లోకం గురించి బైబిల్ ఏమన్నదంటే అది అట్లా ఆ లోకం అట క్షమించే లోకం కాదట. పాతాళం గురించి బైబిల్ ఏం చెప్పింది, నరకం గురించి బైబిల్ ఏం చెప్పింది, అందులోకి వెళ్ళిపోతే క్షమాభిక్ష దయచేయదట ఆ లోకం, తిరిగి రాదు అన్నది ఒక మాట అయితే అసలు క్షమాభిక్ష లేదట. అప్పుడప్పుడు ఆగస్టు 15 రిపబ్లిక్ డే, ఆగస్టు 15 జనవరి 26 అప్పుడప్పుడు ఈ కార్యక్రమాలప్పుడు కొంతమంది ఖైదీలను విడిచిపెడుతుంటారు సత్ప్రవర్తన బాగుంటే. అప్పుడప్పుడు క్షమాభిక్ష భూమి మీద దొరుకుతుందండి. అప్పుడప్పుడు రాష్ట్రపతి ద్వారా క్షమాభిక్ష ప్రసాదించే సందర్భాలు ఉంటాయి, ఉండొచ్చు కూడా. కానీ పాతాళం గురించి నరకం గురించి బైబిల్ ఏం చెప్పిందంటే అది అసలు క్షమించే లోకం కాదట, అక్కడికి వెళ్తే క్షమాపణే ఉండదట. స్వర్గం అంటే అది ఎలాంటిది? నిత్య విశ్రాంతి, నిత్య నెమ్మది. స్వర్గం గురించి బైబిల్ ఏం చెప్పింది? నిత్య విశ్రాంతి, నిత్య నెమ్మది, మరి నిత్య ఆనందము, నిత్య సంతోషము. అవునా? అంటే మరి భూమి మీదే స్వర్గం నరకం ఉన్నదంటే ఎలాగవుతుంది? ఒకవేళ భూమి మీదే స్వర్గం ఉందనుకో నిత్య విశ్రాంతిలోకి ఉండాలి, సచ్చినంత వరకు విశ్రాంతిలో ఉండాలి, సచ్చినంత వరకు నెమ్మది ఉండాలి. ఎవరికి ఉంది? ఉన్నోడికి ఉందా, లేనోడికి ఉందా? చదువుకున్నోడికి ఉందా, చదువు లేనోడికి ఉందా? ఎవరికి లేదు. మరి నరకం ఎక్కడ ఉందంటే అది కూడా భూమి మీద ఉంటాను. మరి అసలు క్షమింపబడిపోతున్నాం. కొన్ని తప్పులు చేస్తే మనుషులు క్షమించేస్తున్నారు, చట్టం క్షమించేస్తుంది, ఇక్కడ క్షమాభిక్షలు దొరుకుతున్నాయి. కాబట్టి స్వర్గం నరకం అనేది భూమి మీద లేదు. అది ఎవరైతే మాట్లాడుతున్నారో వారు తెలివి లేక బుద్ధి లేక మాట్లాడుతున్న మాటలుగా మీరు వాటిని తీసుకోవాలి.